ఇచ్చి మరి దేవుడు మనలను తన సన్నిధికి తోడుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎక్కడైతే నిత్యజీవం ఉన్నదో, ఎక్కడైతే ఆశీర్వాదం ఉన్నదో, ఎక్కడైతే నెమ్మది ఉన్నదో ఆ స్థలానికి మనం వచ్చి ఉన్నామో. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మనకి ఎప్పుడైనా సమయాన్ని మనం ఒకవేళ దొంగిలించినట్లయితే మనం ఎంతో శాపగ్రస్తులుగా ఉంటాము. కాబట్టి మరి ఆ విధంగా కాకుండా దేవుడు మన తోడుకొచ్చినందుకు కొరకే దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ గమనించండి. మనం మరి ఎవరి యొద్దకు అయితే దేవుని యొక్క వాక్యం వచ్చిందో వారు దైవములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరి యొద్దకైతే దేవుని యొక్క వాక్యం వచ్చిందో వారు దైవములు. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని యొక్క వాక్యము వచ్చిన వారే దైవములైతే మరి దేవుని వాక్యమే అయి ఉంటే వారేమవుతారండి? దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యమే అయి ఉంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క భార్య కూడా దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం మన స్థానాన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి ప్రవక్త మన స్థానాన్ని మనం చూసినప్పుడు మనం ఎంతగానో మరి దీవించబడతామని చెప్తూ ఉన్నాడు ఆయన. తప్పకుండా మన స్థానం మనం చూడవలసిన వారమై ఉన్నాం. మన స్థానం మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఓ గొప్ప పరిశుద్ధ సంఘము, ఈ కార్యములను చేయుటకు కేవలము దానికున్న అధికారమును గ్రహిస్తే చాలును. గొప్ప పరిశుద్ధమైన సంఘము ఈ కార్యములను చేయుటకు ఏ కార్యములు దేవుడు ఏం చెప్పాడు? సంఘంతో ఏం చెప్పాడంటే, భూమి ఆకాశములలో సర్వాధికారం నా చేతికి ఇవ్వబడింది, వెళ్ళుడి మరియు నేను మీతో వచ్చేదను. ఏమన్నాడు ఆయన? వెళ్ళండి, నేను మీతో వస్తాను. సర్వాధికారం భూమి మీద, ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. భూమి మీద ఇవ్వబడింది, ఆకాశం మీద కూడా సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఈయన ఎవడంటే కుమారుడు అయి ఉన్నాడు, దేవుని కుమారుడు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు అయి ఉన్నాడు. ఈ దేవుని కుమారుడు భూమి మీదకి పంపించబడినప్పుడు, అనగా దేవుడే కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు చూసారు, ఆయన జీవించిన జీవితము జయ జీవితమైనది. ఏ జీవితం అండి? ఆయన జీవించిన జీవితము జయ జీవితం అంటే ఆయన దేన్ని జయించాడు? తన తండ్రి యందు విశ్వాసముతో, వాక్యమందు విశ్వాసముతో, తన చిత్తాన్ని నెరవేర్చు రీతిలో, క్రమములో మరి ఆయన ముందు పెట్టబడిన ప్రతి శోధనను ఆయన జయించగలిగాడు. ఎంతమంది నమ్ముతారు మాట? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి శోధనను జయించగలిగాడు, ప్రతి వ్యాధిని స్వస్థపరచగలిగాడు, ప్రతి దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాడు. దేవునికి స్తోత్రం. చివరికి మరణాన్ని కూడా, ఒక శరీరాన్ని మరి జీవం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఆ శరీరాన్ని మరణం కబలించినప్పుడు చూసారా, ఏ జీవమైతే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో మరలా తిరిగి ఆ జీవాన్ని ఆయన వెనక్కి పిలిచాడు. ఆయన 4 రోజుల తర్వాత, ఇప్పుడండి 4 రోజుల తర్వాత కూడా ఆ శరీరాన్ని విడిచిపెట్టిన జీవాన్ని మరలా దేవుడు వెనక్కి పిలిచాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన సమస్తమును కూడా జయించాడు. ఆయన ముందు పెట్టబడిన ప్రతి పరీక్షను కూడా ఆయన జయించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన శరీరధారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరండి? శరీరధారి అయిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకే ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకు సర్వాధికారం ఇవ్వబడింది, జయించాను కాబట్టి నాకు సర్వాధికారం కూడా ఇవ్వబడి ఉంది. కాబట్టి వెళ్ళుడి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వెళ్ళండి అని చెప్తున్నాడు. ఆయన వెళ్తలేదు, ఆయన చేసిన పని అయిపోయింది. ఆయన వచ్చాడు, సమస్తాన్ని జయించాడు. సమస్తాన్ని జయించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, తన ప్రజలతో, తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ, తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి,
దేవునికి స్తోత్రం. చూసారండి, వెళ్ళుడి మరియు నేను మీతో చెప్పి వచ్చేదను, మీరు వెళ్ళండి, నేను మీతో వస్తాను. పంపిన దేవుడు, మనల్ని పంపిన దేవుడు మనతోనే వస్తాడు. మనతోనే ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఈ భూమి మీద నిన్ను పంపిస్తే, ఒకవేళ దేవుడు ఈ సంఘంలో నిన్ను పంపిస్తే, ఒకవేళ దేవుడు సువార్త కొరకు నిన్ను పంపిస్తే, ఒకవేళ దేవుడు ఒకని స్వస్థత కొరకు నిన్ను పంపిస్తే, ఒకవేళ దేవుడు ఒకని కొరకు ప్రార్థించిన కొరకు నిన్ను పంపిస్తే, ఒకవేళ దేవుడు ఒక కుటుంబాన్ని ఆదరించిన కొరకు నిన్ను పంపిస్తే, నిన్ను పంపినవాడు నీతోనే వస్తాడు. నిన్ను పంపినవాడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆయన పంపినవాడు ఎన్నడూ కూడా ఆగిపోడు. నిన్ను ఒంటరిగా పంపించడు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను ఒంటరిగా పంపించడు. ఒకరి కొరకు పంపించినప్పుడు ఆ ప్రార్థించడానికి దేవుడు నీతోనే వస్తాడు, నీలోనే ఉంటాడు, నీలో ఉండి అతను ప్రార్థిస్తాడు. ఆ పంపినవాడే, నీతో వచ్చినవాడే, నీలో ఉన్నవాడే ఆ కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు కూడా దేవుని కుమారుడైన వాడు లేక దేవుని కుమార్తె అయిన వారు ఎన్నడూ కూడా ఒంటరి కారు. దేవుణ్ణి కలిగి ఉన్నవారు. ఆయన పంపినవాడు, అతను పంపినవాడు ఆయనలోనే ఉన్నాడు, అతనిలోనే ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నడూ ఒంటరి కాదు. ఏ క్రైస్తవుడు, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు ఎన్నడూ ఒంటరి కాడు. చూసారా, నిన్ను పిలిచినవాడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను పిలిచినవాడు, నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు. అయితే దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడంటే 2 కార్యాలు అంటే 3 కార్యాలు చేస్తాడు. మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పిలుస్తాడు. ఏం చేస్తాడు దేవుడు మనల్ని? ఎక్కడ పిలుస్తాడు? దేవుడు పిలుస్తాడు. ఎక్కడ పిలుస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు లోకంలో నుండి, సిద్ధాంతాల్లో నుండి, సంఘ శాఖల నుండి, ఆచారాల నుండి ఆయన పిలుస్తాడు. ఎక్కడ పిలుస్తాడు అంటే తన యొద్దకు పిలుస్తాడు. ఆయన ఎక్కడ పిలుస్తాడు? తన యొద్దకు పిలుస్తాడు. తన యొద్దకు పిలుచుకుంటాడు ఆయన. మొట్టమొదట పిలుపు ఎక్కడికంటే దేవుని యొద్దకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తప్పకుండా ప్రతి వ్యక్తి దేవుని చేత పిలవబడుతున్నాడు. దేవుని చేత పిలువబడాలి. పిలిచిన తర్వాత దేవుడు తర్ఫీదునిస్తాడు. నీకు ఏమిస్తాడు? ఆయన తనతోనే పెట్టుకుని మనకి తర్ఫీదునిస్తాడు. అందుకని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు లేక దేవుడే సరిదారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక మందిని పిలిచాడు. ఆయన దేవుని స్తోత్రం. పిలిచాడా లేదా? పిలిచి ఏం చేసుకున్నాడు ఆయన? తనకు శిష్యులనిగా చేసుకున్నాడు. ఆయన తనకేం చేశాడు? శిష్యులనిగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిలవడానికి, తనకు శిష్యులుగా చేసుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. పిలవడానికి, తనకు శిష్యులుగా చేసుకోవడానికి ఒక ఉద్దేశము ఉంది. ఈ శిష్యులుగా ఉండే కాలమే వారికి శుద్ధీకరణ కాలమైనది. ఈ పిలవబడితే నీతీకరణ అయినది. ఆయన ఎందుకు పిలవబడితే నీతీకరణ. ఒక వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారా తన ఎదుగు పిలుచుకున్నాడు ఆయన. అందుకే బాప్తిసం అనేటువంటిది చాలా అవసరమైనది. తప్పకుండా బాప్తిసం ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం లేకుండా నువ్వు దేవుని దగ్గర రాలేవు. బాప్తిసం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రాలేవు? దేవుని దగ్గర రావడానికి దేవునికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం అంటే యేసుక్రీస్తుకి నామమైనది. మార్గం ఏంటండి? యేసుక్రీస్తుకి నామమైనది. యేసుక్రీస్తు నామము ద్వారా నువ్వు దేవుని ఎదుగు పిలబడుతున్నావు. ఈ పిలబడిన తర్వాత దేవునికి శిష్యుడిగా చేయబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి శిష్యుడిగా చేయబడుతున్నావు. దేవునికి స్తోత్రం. అది మన యొక్క శుద్ధీకరణ అయినది. 3.5 సంవత్సరాల శిష్యుల్ని ఆయన శుద్ధీకరించాడు. ఆయన 3.5 సంవత్సరాలు తనతో పెట్టుకుని శుద్ధీకరించాడు. ఈ శుద్ధీకరణ కాలంలో అనేక సందర్భాల్లో తన శిష్యుల్ని గద్దించాడు, తన శిష్యుల్ని బుద్ధి చెప్పాడు, తన శిష్యులకి అనేకమైన సంగతులు నేర్పించాడు. చూసిన వాటిని గ్రహించకపోతే గద్దించాడు. ఎందుకంటే వారిని తన వలే చేయాలని ఆయన ఉద్దేశమైనది. వారిని తన వలే మార్చాలని ఆయన ఉద్దేశమైనది. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడై ఉండి ప్రభువు యేసుక్రీస్తుకి నామంలో బాప్తిసం ద్వారా దేవుడు తన ఎదుగు నిన్ను పిలిస్తే నీకు ఆయన తర్ఫీదునిస్తాడు. ఆయన ఏమిస్తాడు? ఆయన
తర్ఫీదునిస్తాడు. ఆయన కుమారుడుగా ఏ విధంగా ఉండాలో దేవుని స్తోత్రం, ఆయన కుమారుడుగా ఏ విధంగా నీవు కుమారత్వాన్ని పొందాలో నీకు తర్ఫీదునిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తర్ఫీదులో ఎన్నోసార్లు నిన్ను శోధిస్తాడు ఆయన. నీకు శోధన వస్తుంది, పరీక్ష వస్తుంది. ఈ తర్ఫీదు అనేది చాలా కఠినంగా ఉంటుంది. తర్ఫీదు అనేటువంటిది చాలా కఠినంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నీ సహనం పరీక్షించబడుతుంది, నీ సహనము పరీక్షించబడుతుంది, నీ విశ్వాసం పరీక్షించబడుతుంది, మన యొక్క భక్తి పరీక్షించబడుతుంది, మన జీవితము పరీక్షించబడుతుంది, మనం పుట్టవేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మచేత నింపుతాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆత్మచేత నింపుతాడు. ఆయన ఆత్మచేత నింపిన తర్వాత ఏం చేస్తాడు తెలిసింది? ఆయన వెల్లుడి అని పంపుతాడు. ముందేం చేశాడు? ఆయన రండి అని పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళండి అని పంపుచున్నాడు, వెల్లుడి అని పంపుచున్నాడు. రండి అని పిలిచాడు, ఇప్పుడు వెల్లుడి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసి రండి అని పిలిచింది దేనికి? వెళ్ళడి అని పంపించింది. వెల్లుడి అని పంపించింది దేనికి? వెళ్ళమని పంపించింది దేనికి? రెండని పిలడానికి ఒక ఉద్దేశం ఉన్నది, వెల్లుడి పంపించడానికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండని పిలవడానికి వెల్లుడి అని పంపించడానికి మధ్యలో ఏం జరుగుతుంది? మనిషికి ఏం జరుగుతుంది? మానవునికి. దేవుని స్తోత్రం. ఏం జరుగుతుందంటే దేవునికి మహిమ, ఒక రూపాంతరం జరుగుతుంది, ఒక శుద్ధీకరణ జరుగుతుంది. దేవుడు తను ఏమై ఉన్నాడో అది తెలుసుకోవడం లేక గ్రహించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు తాను ఏమైనాడో తన్ను నీకు బయలుపరుచుకుంటున్నప్పుడు నీవు దేవునిలో ఏమై ఉన్నావో గ్రహించగలుగుతావు. మనము దేవుళ్ళో ఏమై ఉన్నామో, దేవుళ్ళో మన స్థానం ఏంటి, మనం ఏమై ఉన్నామో, మన ఆది ఏంటి, మన అంతం ఏంటి అనేది గ్రహించగలుగుతాం. ఇదే శుద్ధీకరణ అయినది, ఇదే తర్ఫీదు అయినది. ఈ తర్ఫీదు ప్రతి దేవుని కుమారుడికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే లోకంలో ఉన్నాడని పిలుస్తున్నాడు ఆయన. బైబిల్ చెప్తే నశించిన దానిని ఎవరినండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి రావడం జరిగింది. చూసారు? అందుకనే ఆయన ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి పిలుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత వారు వచ్చిన తర్వాత వారికి దేవుని యొక్క ప్రణాళికను తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికని, విమోచన ప్రణాళికను వారికి తెలియజేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఆయన ఆత్మచేత నింపి అప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు బయటికి పంపిస్తున్నాడు. ఆయన ఎందుకొరకు పంపిస్తున్నారు? వాళ్ళు వెళ్ళి అనేక మందిని ఆయన ఎదుగు పిలవడానికి పంపిస్తున్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతారన్నమాట? వీరు వెళ్ళి అనేక మందిని ఆయన ఎద్దుకు లేక దేవుని ఎద్దుకు పిలవడానికి వారిని పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఒక వ్యక్తిని పంపించినప్పుడు దేవుడు ఎన్నడూ ఒంటరిగా పంపించాడు. ఒక వ్యక్తిని పిలిచినప్పుడు గుంపుగా పిలవడు. ఆయన ఒక వ్యక్తిని పిలిచినప్పుడు గుంపుగా పిలవడు. ఒక వ్యక్తిని తన ఎదుగు పిలుచుకున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని పిలుచుకుంటాడు. ఆయన చూసారా? దేవుని స్తోత్రం. కానీ ఒక వ్యక్తిని పంపినప్పుడు ఆయన ఒంటరిగా పంపించడు, ఆయనే వతంలో ఉండి వెళ్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఒంటరిగా పిలుస్తున్నాడు, ఒక వ్యక్తిగా పిలుస్తున్నాడు, ఆ వ్యక్తిలో ఆయనే వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పంపిస్తానంటే ఇప్పుడు ఆయన ప్రణాళికను చేయవలసిన వాడు నీవై ఉన్నావు. ఈరోజు వధువైక పరిచర్య అదే అయినది. వధువైక పరిచర్య ఏంటండి? అని మనం పిలబడ్డాం, లోకంలో నుండి సంఘ శాఖలను పిలబడ్డాం, ప్రతి అబద్ధం నుండి పిలబడ్డాం. ఇప్పుడు దేవుని తర్ఫీదు పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని ద్వారా మనము వెళ్ళి ఆయనను ప్రత్యక్షపరచవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన తండ్రిని ప్రత్యక్షపరిచి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1:18 చూడండి. యోహాను సువార్త 1:18.
ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును, అందరు తీసారమ్మా, యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు? దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవుడు ఏమైనాడు? ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవడను ఎప్పుడు దేవుణ్ణి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను, అంటే దేవుని యొక్క బయలుపాటు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందండి? దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? తన సొంత కుమారుని ద్వారా బయలుపరుచుకున్నాడు. ఆయన ఎలా బయలుపరుచుకున్నాడు? తన సొంత కుమారుని ద్వారా బయలుపరుచుకున్నాడు. దేవుడిని ఎవరు కూడా ఎవరు ఎప్పుడు చూడలేదు. కానీ చూడకపోయినా సరే ప్రజలు చూసినట్లుగా, తనను గుర్తించినట్లుగా, తనను తాకునట్లుగా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడే తన తండ్రిని బయలుపరిచినాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? అందుకని ప్రియులారా, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఇప్పుడు పిలిచాడు, రెండోది పంపించడం జరిగింది. ఈరోజు వధువు మరి ఆయన ద్వారా పంపించబడి ఆయన సేవ చేస్తూ ఉన్నది, ఆయనను బయలుపరుస్తూ ఉన్నది, ఆయనను ప్రత్యక్షపరుస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, తండ్రిని కుమారుడు బయలుపరిచేట్లయితే కుమారుణ్ణి వధువు బయలుపరుస్తుంది. ఈరోజు కుమారుణ్ణి వధువు బయలుపరుస్తుంది. కుమారుడు ఏమైనాడు అంటే వాక్యమైనాడు. తండ్రి ఏమైనాడు? ఆత్మ అయినాడు. దేవునికి ఆత్మను కుమారుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమారుణ్ణి అనగా వాక్యమును వధువు బయలుపరుస్తుంది. ఎందుకంటే వధువులో వాక్యం ఉంది. వధువులో ఏముంది? వాక్యం అన్నాడు. వధువులో థియోఫనీ ఉంది. వధువులో వాక్యం ఉంది. 63 వచ్చిన థియోఫనీ ఈరోజు వధువులో ఉన్నది. ఆ థియోఫనీని వధువు బయలుపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యాన్ని వధువు బయలుపరచాలా. ఇది ఏ వాక్యం అంటే ఆదియందు ఆదాము కోల్పోయినటువంటి థియోఫనీ. ఇది మధ్యలో ఎప్పుడు రాలేదు ఇది. అందుకని ఈరోజు వధువు చేసే పరిచర్య ఈ భూమి మీద జరిగిన పరిచర్యలో అత్యంత గొప్పదైన పరిచర్య. దేవుని స్తోత్రం. ఈ 3వ ఈడుపు చూసారండి. మొదటి లాగుడు, రెండో లాగుడు, మూడో లాగుడి, 3వ ఈడుపు పరిచర్య వధువులు జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎటువంటి పరిచర్య అంటే ఇంత క్రితం అటువంటి పరిచర్య ఇప్పుడు కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక ప్రజలు ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి గొప్ప పరిచర్య. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, సర్వ హక్కులు నాకు ఉన్నాయి. సర్వ హక్కులు అంటే అర్థం ఏంటంటే హక్కుపత్రం నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏముంది? హక్కుపత్రం నా చేతిలో ఉంది. నేను దానికి యజమానుడై ఉన్నాను. ఇప్పుడు ఎలా యజమాని అయినాను? నేను జయించాను. నేను ఎలా జయించాను? నా ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చడం ద్వారా నేను జయించాను. ఆ గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉన్నది, కుడి చేతిలో. ఆ పుస్తకము మూయబడి ఉంది. ఆ పుస్తకం ఎలా ఉందండి? మూయబడి ఉంది. చూసారా? కాబట్టి ఆ పుస్తకం తెరబడినట్లయితే చూసారా, అందులో ఉన్నటువంటి ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వారు విమోచించబడతారు. దేవుని స్తోత్రం. అయితే ఆ పుస్తకాన్ని విమోచించాలి. ఆ పుస్తకాన్ని ఏం చేయాలండి? విమోచించాలి. ఆ పుస్తకాన్ని విమోచించాలంటే అక్కడ రక్తం ఉండాలి. ఏముండాలండి? రక్తాన్ని వెలగా చెల్లించాలి. అక్కడ ఆ రక్తాన్ని వెలగా చెల్లించాలంటే అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అది పరిశుద్ధమైనటువంటి రక్తమై ఉండాలి. పాపతో కూడా రక్తం కాదు, అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అది పరిశుద్ధమైన రక్తం పరిశుద్ధమైన రక్తం ఏంటంటే అది దేవునికి రక్తమై ఉండాలి. అంటే పాపం లేకుండా సృష్టించబడిన రక్తమై ఉండాలి. దేవుని స్తోత్రం. పాపం లేకుండా సృష్టించబడిన రక్తమైనది. అందుకని దేవుడు రక్త మాంసాలు గలవాడుగా వచ్చాడు. ఆయనే కుమారుడుగా పిలబడ్డాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. గొర్రెపిల్లగా వధించబడ్డాడు. మన కొరకు చేల్చబడ్డాడు. ప్రతి గాయముడు రక్తం వచ్చింది.
ఆ రక్తముతో నింపడిన గొర్రెపిల్ల, ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆ సింహాసనాసీనుడైనటువంటి యజమాని యొక్క చేతిలో ఆ గంధాన్ని తీసుకుంది. దేవుని స్తోత్రం. ఆ గంధాన్ని తీసుకోవడానికి అర్హత ఏంటంటే తన రక్తాన్ని వెలగా చెల్లించింది. ఆ గంధాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఇంత క్రితం ఆ గ్రంథానికి యజమానుడు ఎవరంటే దేవుడు అయి ఉన్నాడు. ఇంత క్రితం ఆ గ్రంథానికి యజమానుడు ఎవరండి? దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ గ్రంథానికి యజమానుడు ఎవరంటే గొర్రె పిల్ల అయి ఉన్నాడు. గ్రంథానికి యజమానుడు ఎవరండి? అంతేనండి. ఎందుకు యజమానుడు అయ్యాడు? దాన్ని వెల చెల్లించి తీసుకున్నాడు, కొన్నాడు. వెల చెల్లించి కొన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన దేవుడు ఈయన కుమారుడా? కాదు. అక్కడ ఆత్మగా ఉన్న దేవుడే ఇక్కడ శరీరం దాల్చి ఆయన వధించబడ్డాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఆత్మగా ఉండి సింహాసనం కూర్చున్న దేవుడే శరీరుడు దాల్చి రక్త మాంసం గలవాడై ఉండి మానవ స్వరూపంలో దిగొచ్చి ఆ రక్తాన్ని కార్చి, దేవునికి స్తోత్రం, ఇప్పుడు దానికి వెల చెల్లించి ఆయన దాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇద్దరు కాదండి, ఒకే ఒక దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడు చూసారు, గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అదే దేవుడు శరీరం దాల్చి రక్తాన్ని కాల్చి వెల చెల్లించి మానవ రూపంలో ఉండి ఆయన గ్రంథాన్ని తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థం ఏంటంటే ఇప్పుడు మానవ రూపంలో దేవునికి ఈ గ్రంథం చెందింది. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆ విమోచన గ్రంథానికి మానవ రూపంలో దేవుడు అంటే మనుష్య కుమారుడు యజమానుడై ఉన్నాడు. మానవ రూపంలో పుట్టినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ గ్రంథానికి యజమానుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మనుషులందరినీ విమోచించడానికి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి. ఇప్పుడు దానికి ఆయన యజమానుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పదాధ్యాయములో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుని దూతగా దిగివచ్చి ఆ గ్రంథాన్ని నేరుగా ఎవరికి ఇచ్చాడండి? వధువుకి ఇచ్చాడు. ఆయన యోహానుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? 7వ దూత ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ దూత ద్వారా అది యోహానుకి ఇచ్చాడు. అందుకనే ప్రియులరా, పూర్తి గ్రంథము ఎక్కడ తెరవబడుతుందంటే వధువులో తెరవబడుతుంది. పూర్తి గ్రంథము ఎక్కడ తెరవబడుతుందండి? వధువులో తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉంచాడు. యేసుక్రీస్తు ఏమంటే ఆ గ్రంథాన్ని జయించాడు, అతను తీసుకున్నాడు. ఇప్పుడు సర్వాధికారం ఆయనకు ఇవ్వబడింది. ఎవరికి? సర్వాధికారం ఆయనకు ఇవ్వబడింది. ఇప్పుడు ఏం చెప్తానంటే, మరియు నేను మీతో వచ్చేది, వెళ్ళండి, నేను మీతో వస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకునే ఆయన నాకు సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గ్రంథముతో ఆయన మనల్ని పంపిస్తున్నాడు. ఆయన వెళ్ళడం చెప్తున్నాడు. ఆయన నేను మీతో వస్తున్నానని చెప్తున్నాడు. ఆయన అంటే ఆయన మనతో రావడం అంటే అర్థం ఏంటంటే ఆ గ్రంథం మనతో రావటం. అర్థమైందండి? ఆ గ్రంథం మనకి ఇవ్వటం. ఆ గ్రంథమే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ బైబిలే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ వర్తమానమే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ విమోచన గ్రంథమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఇప్పుడు మనతో ఉన్నాడు. అంటే ఆ గ్రంథం ఏం కలిగి ఉందంటే అధికారం కలిగి ఉన్నది. గ్రంథం ఏం కలిగి ఉందండి? అధికారం కలిగి ఉన్నది. ఆ గ్రంథం ఎవరు? క్రీస్తే. ప్రవక్త చెప్తున్న చూడండి, ఓ మాట చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? జాగ్రత్తగా గమనించండి. కనుక మీరు చూడండి, యేసు దేవుడు, ఆయన మూడో వ్యక్తి కాదు. యేసు ఎవరండి? దేవుడు. ఆయన మూడో వ్యక్తి, రెండో వ్యక్తి కాదు, నాలుగో వ్యక్తి కాదు, రెండో వ్యక్తి కాదు. ఆయనే ఆ వ్యక్తి. ఆయనే ఆ వ్యక్తి. వ్యక్తి అంటే ఎవరండి? మనిషి. మనిషి ఎవరు? ఇప్పుడు ఆయనే అంటే దేవుడే మనిషి. అంతే కదండి. వ్యక్తి అంటే మనిషి, ఆయనే ఆ వ్యక్తి అంటే దేవుడే ఆ మనిషి అని అర్థం. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపుగా లేడు అక్కడ.
దేవుడు ఆత్మస్వరూపిగా, ఆత్మ అయిన దేవుడు వ్యక్తిగా మానవుడిగా మారాడు. దేవుని స్తోత్రం. ఆయనే ఆ వ్యక్తి, ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆ వ్యక్తిగా మారాడు ఎవడు? మానవుడిగా ఉన్నవాడు ఎవడు? దేవుడు అయి ఉన్నాడు. చూడండి, ఆయన ఇమ్మానుయేలు అంటే తన ప్రజలతో ఉన్నవాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన మహిమ నుండి దిగివచ్చి తనను తాను బయలుపరుచుకొనెను. అర్థమవుతుందమ్మా? దేవుడు తన మహిమ నుండి దిగివచ్చి తనను తాను బయలుపరుచుకున్నాడు. బూత్ క్లిబ్బర్న్ గాథ నాకు ఎంతో ఇష్టము, గొప్ప పాట. తన మహిమ నుండి క్రిందికి దిగివచ్చెను, సదా నిలుచు గాథ. నా దేవుడు మరియు రక్షకుడు వచ్చెను, ఆయన పేరు యేసు. పశువుల పాకలో జన్మించెను, తన స్వకీయులకే పరదేశిగా ఉండెను. దుఃఖము, కన్నీరు మరియు వేదన గలవానిగా ఉండెను. ఓ ఎటువంటి అనుగ్రహము! మనకు విమోచనము తీసుకుని వచ్చుచున్నది. కాళరాత్రిలో నిరాశ స్థితి యందు బ్రతిమాలుకొనుటకు వంగి మరి నా ఆత్మను రక్షించెను. ఓ నేను ఎంతగానో ఆయనను ప్రేమించుచున్నాను, ఎంతో ఆయనను ఘనపరచుచున్నాను. నా ఊపిరి, నా కాంతి, నా సర్వస్వము ఆయనే. గొప్ప విమోచకుడు నా రక్షకుడు ఆయనే. గొప్ప సృష్టికర్త నా రక్షకుడు ఆయను. మరియు దేవుని యొక్క పరిపూర్ణత అంతయును ఆయనలో నివసించెను. ఎక్కడ నివసించిందండి? యేసుక్రీస్తులో నివసించెను. ఆయనే సమస్త అవసరతలను కలుసుకునేను. సమస్త అవసరతలు, మనం నీడ్స్, ఇంగ్లీష్లో అంటారు నీడ్స్ అంటాం. మన ప్రతి అవసరత కూడా, మన సమస్త ప్రతి అవసరత కూడా ఆయన కలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. కృప యేసుక్రీస్తు అను వ్యక్తిని ఉద్భవింపచేశాను. కృప ఏం చేసిందండి? యేసుక్రీస్తు అనే వ్యక్తిని ఉద్భవింపచేసిందండి. కృప ఎలా వచ్చిందంటే మానవుడిగా వచ్చింది. కృప ఎలా వచ్చిందండి? మానవుడిగా వచ్చింది, అంటే యేసుక్రీస్తుగా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం కనుగొని ఉన్నాము. ఇప్పుడు ఈ గ్రంథము, జాగ్రత్తగా మంచి మాట, ఇప్పుడు ఈ గ్రంథము కృప యేసుక్రీస్తుకి వచ్చింది కదా, చూసారా? ఇప్పుడు యేసుక్రీస్తు ఈ గ్రంథాన్ని తీసుకున్నాడు కదా, జయించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆయన కదా. ఇప్పుడు ఈ గ్రంథము దేవుడు తన గుడారమును సాగదీశాను. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు తన గుడారాన్ని సాగదీశాడు. ఒక మానవుడగుటకు, ఈ గ్రంథము ఒక మానవుడగుటకు దేవుని యొద్ద నుండి వచ్చెను. అర్థమవుతుందండి? కృప యేసుక్రీస్తు అనే వ్యక్తిగా ఉద్భవించింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇంకా తన గుడారాన్ని విస్తరింపచేసి ఈ గ్రంథము, అంటే ఆ యేసుక్రీస్తు ఏ గ్రంథాన్ని అయితే విమోచించాడో, ఏ గ్రంథాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఆ గ్రంథము ఈ విమోచన గ్రంథం, మన విమోచన గ్రంథము, దేవుని స్తోత్రం, ఒక మానవుడగుటకు, ఎలాగండి? ఒక మానవుడగుటకు దేవుని యొద్ద నుండి వచ్చాడండి. అంటే ఇప్పుడు గ్రంథమే మానవుడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ విమోచన గ్రంథం ఒక మానవుడు అవుతున్నాడండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. ఈ విమోచన గ్రంథమే మానవుడు, అంటే వాక్యము శరీరమైంది. మరలా ఇప్పుడు అదే వాక్యం శరీరం అవుతుంది. పిల్లలు ఇక్కడ మాట గమనించండి. మొదటి రాకడలో ఆయన థియోఫనీ అయినాడు, వాక్యమైనాడు, శరీరమైంది. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మరలా దేవుడు రెండవ రాకడలో ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. ఆయన తన గుడారాన్ని సాగదీస్తున్నాడు. ఆయన తన గుడారాన్ని సాగదీసి చూసిన ఈ గ్రంథము, ఈ విమోచన గ్రంథము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథం ఎప్పుడు విమోచించబడింది? మొదటి రాకడలో విమోచించబడలేదు. మొదటి రాకడలో శరీరం వాళ్ళది. నిజానికి మొదటి రాకడలో శరీరమైంది ఏంటి తెలుసండి? ప్రవక్తల యొక్క వాక్యం. పాత నిబంధనల ప్రవక్తల యొక్క ప్రవచనమే శరీరమైంది. అదే యేసుక్రీస్తు అయినాడు. జాగ్రత్తగా గమనించండమ్మా. పాత నిబంధనలో ప్రతి ప్రవక్త కూడా యేసుక్రీస్తు కొరకు ప్రవచించారు. ఈ పాత నిబంధన ప్రవక్తుల యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే లేక ఆ వాక్యమే శరీరమైంది. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయినాడు. ఆయన ఏమైనాడు?
ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మరలా ఇక్కడ శరీరం కనబడుతుంది. ఇప్పుడు మరలా దేవుడు శరీరధర అవుతున్నాడు. మరలా యేసుక్రీస్తు శరీరధర అవుతున్నాడు. అది ఎలా అవుతున్నాడంటే 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వధువు ఏదైతే ఉన్నదో, దేవుని స్తోత్రం, 7 సంఘకాలం వధువు ఏదైతే ఉన్నదో ఆ వధువులో 7వ సంఘకాలంలో, దేవుని స్తోత్రం, 7 సంఘకాలం వధువు మళ్ళా వాక్యానికి శరీరం అవుతుంది. వాక్యానికి శరీరం అవుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? వాక్యానికి ఏమవుతుందండి? అంటే ఏ గ్రంథమైతే యేసుక్రీస్తు విమోచించాడో తన యొక్క రక్తాన్ని కాచి 5వ అధ్యాయంలో, ఆ గ్రంథము అదే ఈ విమోచన గ్రంథమైనది. దేవుని స్తోత్రం. ఇది ఆదాము కోల్పోయిన గ్రంథమైనది. ఇది ప్రవచనాలు కాదు. ఈ గ్రంథము ప్రవచనాలు కాదు. ఇది ప్రవక్తల ప్రవచనాల కంటే ముందున్న గ్రంథం. ఇది ప్రవక్తల ప్రవచనాల కంటే ముందున్న వాక్యం. ఇది ఆదిలో ఉన్న వాక్యం. ఇది విమోచన వాక్యము, దేవుని ఎదుట ఉన్న వాక్యము. ఇది దేవునికి తలంపులైనది. ఏమైనది? ఇది దేవునికి తలంపులు. మానవుడు పాపం చేయకమునిపై గ్రంథం ఉంది. మానవుడు శరీరం దాల్చుకునిపై గ్రంథం ఉంది. ఈ భూమి ఆకాశం లేనప్పుడే ఈ గ్రంథం ఉంది. ఈ గ్రంథం ఏంటంటే దేవుని ఎదురుటువంటి థియోఫనీ అయినది. ఈ విమోచన గ్రంథం ఏంటండి? దేవుని ఎదురు నుండి లోగోస్ అయినది, థియోఫనీ అయినది, వాక్య శరీరమైనది. ఇది దేవుడైనది. ఏమండి? దేవుడైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాముకి ఇచ్చింది అదే. ఆదాముకి ఇచ్చింది మనం ఉండుకొలదా చదువుకు, ఆయన కూడా మనం చూద్దాం ఆ విషయాలు. ఆదాముకి ఇచ్చింది అదే. దేవుని స్తోత్రం. ఇది థియోఫనీ. ఏంటండి? ఇది ఆదాముకి ఇచ్చాడు. ఇది ఆదాముకి ఇచ్చాడు కాబట్టి, ఈ గ్రంథం ఆదాము దగ్గర ఉంది కాబట్టి ఆదాము సమస్తాన్ని పరిపాలించాడు. అంటే ఈ గ్రంథం ఏంటండి? కేవలం పుస్తకం కాదండి. ఈ గ్రంథం కాగితం కాదండి. చూసారా? ఇది అధికారమైనది, పవర్. ఈ గ్రంథం ఏంటండి? ఒక శక్తి. ఈ గ్రంథం పవర్ అంటే శక్తి అయినది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ గ్రంథాన్ని ఎప్పుడు విమోచించాడు ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చి ప్రవక్త యొక్క ప్రవచనములు ఏవైతున్నాయో అవి యేసుక్రీస్తుగా శరీరం దాల్చి ఆయన రక్తమాంసం గలవాడయ్యండి. ఇప్పుడు ఆయన ఈ గ్రంథాన్ని విమోచించడానికి తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఈ పవర్ని, ఆదాము కోల్పోయిన ఈ శక్తిని, ఈ అధికారాన్ని ఆయన తిరిగి విమోచించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారు? ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఇప్పుడు ఏ గ్రంథంనైతే విమోచించాడో, ఏ గ్రంథమైతే విమోచన వాక్యమైనదో, ఇప్పుడు ఈ గ్రంథం ఏమవుతుందంటే మానవుడు అవుతుందండి. అంటే మరలా శరీరం అవుతుంది. ఇప్పుడు మరలా ఏమవుతుంది? ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ గ్రంథము, ఈ విమోచన గ్రంథము శరీరమును దాల్చే సమయంలో ఉన్నాం మనం. ఇది ఎవరిలోనో శరీరం దాల్స్తుంది. ఈ వాక్యం ఎవరిలోనో శరీరం దాలుస్తుంది. ఈ వాక్యానికి ఎవరో లోపడుతున్నారు. ఈ వాక్యానికి ఎవరో విధేయత చూపుతున్నారు. ఈ వాక్యం ఎత్తుకు ఎవరో వస్తున్నారు. ఈ వాక్యం చేత పట్టబడ్డారు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఈ వాక్యానికి విధేయులు ఉన్నారో చూసారు, వారు జయించిన వారుగా ఉండి ఈ వాక్యానికి శరీరం అవుతారు. దేవుని స్తోత్రం. అంటే వాక్యం మరలా శరీరము దాలుస్తుంది. మరలా శరీరం కావాలి ఆయనకి. ఏం కావాలి ఆయనకి? శరీరం కావాలి. ఇది ఏ శరీరమై ఉండాలి? ఇది ఏ శరీరమై ఉండాలి? యేసుక్రీస్తుకి శరీరమై ఉండాలి. ఏ శరీరం ఉండాలి? ఇది యేసుక్రీస్తుకి శరీరమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తుకి శరీరమై ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ శరీరం ఉండాలి? ఇది యేసుక్రీస్తుకి శరీరమై ఉండాలి. మరొక శరీరంలోకి వెళ్తుంది. ఇది మరొక శరీరంలో సరిపడుతుంది. ఆ శరీరం భరించలేదు. ఈ భూమి మీద మరొక శరీరం అక్కడే దేవునికి. ఆయన శరీరమే, ఆయన శరీరంలోనే ఆయన దీన్ని పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో విమోచన గ్రంథాన్ని లేక హక్కుపత్రం ఎక్కడ పెట్టాడండి? హక్కుపత్రం ఎక్కడ పెట్టాడు? ఇర్మియా కాలంలో
ఆ హక్కు పత్రాన్ని ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టమని చెప్పాడు? ఆ మట్టి కుండలో పెట్టమని చెప్పాడు. ఏ కుండలో పెట్టమని చెప్పాడండి? బంగారం కుండలో కాదండి. ఏమమ్మా? బంగారు బిందులో కాదండి. తర్వాత వెండి కుండలో కాదండి, వెండి బిందులో కాదండి, ఇత్తడి గాబులో కూడా కాదండి, ఇత్తడి కుండలో కాదండి. ఇత్తడి గాబులు నుండి మా చిన్నప్పుడు ఎంత ఉందండి, అయ్యి పెద్ద పెద్దవాళ్ళు ఉందండి. ఈ పేదవాళ్ళ దగ్గర ఎవరిదైనా కార్యక్రమం ఉంటే ఆ గాబులు తెచ్చుకుని వాడుకుండేవారు. పెద్దగా ఒక 10 గావులు 5 గావులు అలా బట్టి ఆ గాబులు ఇత్తడి. ఎందుకంటే బంగారు దొంగలించి పడుతుంది, ఇత్తడి దొంగలించి పడుతుంది, వెండి దొంగలించి పడుతుంది. కానీ మట్టి కుండలో పెట్టమన్నాడు ఆయన. ఆ మట్టికి ఎటువంటి విలువ లేదు, దాన్ని ఎవరో దొంగలించలేరు. దేవుని స్తోత్రం. బంగారు కుండలో పెడితే అసలు ఆ హక్కు పత్రం మాట పక్కన పెట్టు, ఈ బంగారు కూడా పట్టుపోయేవాడు అమ్మేసి ధనవంతుడు అయిపోతాడు. అది దొంగలించి పడుతుంది. వెండి కుండ దొంగలించి పడుతుంది. లోపల పెట్టింది ఎంత విలువైంది ప్రక్కన పెట్టండి. ఆ పెట్టబడిన ఆ వస్తువు కూడా విలువైంది కాబట్టి దాన్ని అందరూ దొంగలించి చూస్తుంటారు. అందుకే దేవుడు ఇస్తుంటే అది దొంగలించి పడకుండా ఈ విలువైనటువంటి హక్కు పత్రాన్ని ఒక ఎందుకు పనికిరాని వెలలేని విలువలేని మట్టి కుండలో పెట్టి ఆయన దాచాడు. దేవుని స్తోత్రం. దాన్ని ఎవరు దొంగిలిస్తారండి? అదేంట్రా మట్టి కుండ. ఆ మట్టి కుండలో ఏముందో అది తెలిసినవాడు తప్ప మీతో దాన్ని గ్రహించలేడు, దాని విలువను. ఇది పైగా చూస్తే మట్టి కుండ, అది పైకి అది మట్టితో తయారు చేయబడిన కుండ. అది ఎందుకు పనికి వస్తుంది? గట్టిగా అమ్మితే 10 రూపాయలు కూడా రాదు. ఆ రోజులో ఎంతో రాదు. అసలు మట్టి కుండకి విలువ లేదు అది. అందుకని అనేక మంది ఆ మట్టి కుండను చూసి అది మట్టి కుండరా, దాంతో మనకు పని ఏంటి? అది వెండా బంగారమా? దానికి ఏమైనా విలువ ఉందా? ఆ వ్యక్తికి ఏమైనా విలువ ఉందా? ఆ మనిషికి ఏమైనా విలువ ఉందా? ఆ స్త్రీకి ఏమైనా విలువ ఉందా? అది వెండి అయితే అది తీసుకోవచ్చు, మనం బంగారం అయితే తీసుకోవచ్చు, కనీసం ఇతరులైనా అది తీసుకోవచ్చు. అది మట్టుకుండా అది విలువ లేదు, దానికి ఆ వ్యక్తికి విలువ లేదు. ఏం లేదు? దేవునికి స్తోత్రం. కొండకు విలువ లేదు. కొండ విలువైంది కాదు, కొండ విలువైన లోహం కాదు, కొండ విలువైనటువంటి అది మట్టితో చేయబడింది. కానీ కొండలో పెట్టబడింది. ఆ కుండలో దేవుడు ఏం చేశాడంటే బంగారం కుండలోనో వెండి కుండలో పెట్టలేదు ఆయన, మట్టి కుండలో పెట్టమని చెప్పాడు ఆయన. అంటే విలువలేని దానిలో ఈ భూమి మీద పరలోకంలోనూ అత్యంత విలువైనటువంటి పత్రములు, హక్కు పత్రాన్ని పెట్టమని చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నువ్వు లోకానికి విలువ లేనివాడు కావచ్చు, కానీ హక్కు పత్రం నీలో పెట్టబడుతుంది. ఆయన పెద్ద పెద్ద గొప్ప సేవకులు పెట్టలేదు, ఆయన గొప్ప ప్రవక్తలు పెట్టలేదు, గొప్పగా విలువ కలిగిన వారిలో దేవుడు వాక్యాన్ని పెట్టలేదు, లోకం చేత తృణీకరించబడిన వారిలో. అంతేనండి. చూద్దాం అన్నమాట. కొరింథీ పత్రిక కూడా చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక మీరు ఇంటికి మొదటి పత్రిక 1వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను 26వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. ఏం చెప్తాడు ఆయన? మనం ఏం చెప్పుకున్నాం? దేవుని ఎదుగు పిలవబడ్డాం. మనం ఏం చూడాలి ఇప్పుడు? మనం దేవుడు పిలిచిన పిలుపుని చూడాలి మనం. దేవుని స్తోత్రం. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకపరంగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు. కానీ అర్థమైందండి? బంగారు కుండ కానీ వెండి కుండ కానీ ఇత్తడి కుండ కానీ ఎన్నుకోలేదు. కానీ అర్థమైందండి? లోకపరంగా ఎవరైతే గొప్పగా జ్ఞానులుగా ఉన్నారో, లోకపరంగా ఎవరైతే ఘనులుగా ఉన్నారో, లోకపరంగా ఎవరైతే గొప్ప వంశవారుగా ఉన్నారో,
వంశపోరు అంటే అర్థం ఏంటండి? అంటే ఈ లోకంలో కులమతాలనే కదండి, గొప్ప కులం అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఆయన. లోకపరంగా గొప్ప కులాలు ఉంటారు కదండి, గొప్ప కులం అని. అంటే కులం ఒకటే, దేవుని కులమే. కానీ లోకం కొన్ని కులాలని, కొన్ని రంగుల్ని, కొన్ని భేదాలు ఎంచుకుంది కదా, అటువంటి వారిని పిలవలేదంటండి దేవుడు. అర్థమవుతుందన్నమాట. కుండ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇది కుండలోని పెట్టాడు విమోచన గ్రంథాన్ని. హక్కుపత్రం ఎక్కడ పెట్టాడు? ఆ మట్టి కుండలోని పెట్టాడు. ఆ కుండ ఎటువంటిది? బంగారు కుండ అంటే జ్ఞానియా, లేదా లోకంలో గొప్ప పెద్ద కులస్తుడా, లేదా గొప్ప డబ్బున్నవాడా, గొప్ప జ్ఞానియా, గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తా? కాదు 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 కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, కాదు. అనేకులు వారు పిలబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అందరూ చెప్పకూడదామండి. నేనంతే చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. చూసారు, దేవుడు గొప్పవారిని పిల్లలేదు, గొప్ప కులస్తుని పిల్లలేదు, గొప్ప డబ్బున్నవాడు పిల్లలేదు, గొప్ప జ్ఞానాన్ని పిల్లలేదు, గొప్ప తెలివైన పిల్లలేదు, మంచి రంగున్నవాడిని పిల్లలేదు, మంచి అందగాని పిల్లలేదు, బంగారం ఉన్నవాడిని పిల్లలేదు. ఆయన వారిని పిలవలేదు. కానీ వారు పిలవలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా, నేను గొప్ప అందుకే నేను పిలిచాడు అని గర్వించకుండా, నాలో ఈ అర్హత ఉంది, నేను పెద్దోడిని, నేను జ్ఞానవంతుడిని, నేను తెలివైన వాడిని అని దేవుని దగ్గర ఎవ్వడూ గర్వించడానికి అవకాశం లేదండి. అలా అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడండి? చూసారా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, డబ్బు బలము, అన్ని బలాలను, ఇలా బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు ఏ సపోర్ట్ లేదా? బలవంతుడు కదా, దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఎవరినండి? ఏంటి? ఎన్నికైన వాడు కూడా వ్యర్థం అయిపోతాడా? ఎన్నికైన వారు కూడా వ్యర్థం అయిపోతాడా? ఎన్నికైన వారంటే స్పెషలిస్టులు అండి. ఎవరండి వీళ్ళు? స్పెషలిస్టులు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్ అనమాట అండి. చూసారా, అలాంటి ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, లేక వ్యర్థం చేయడానికి. దేనికండి? వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని. ఎవరినండి? నీచులైన వారిని, అలాగే తృణీకరింపబడిన వారిని. మనుషులు ఎవరినైతే తృణీకరిస్తారో ఆ తృణీకరింపబడిన వారిని, అలాగనే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూసారా, ఆయన మూలముగా మీరు ఎలా ఉన్నారు? క్రీస్తు యేసునందు ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే క్రీస్తు యేసునందు ఉన్నాం, దేవుని మూలముగా. చూసారా, జ్ఞానం లేని వారిని మళ్ళను, గొప్పగా లేని వారిని మళ్ళను. చూసారండి, ఎటువంటి అర్హత, ఎటువంటి మంచితనము, ఎటువంటి జ్ఞానం లేని మళ్ళను, నీచులేని మళ్ళను, తృణీకరించబడిన మళ్ళను దేవుడు ఏం పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మట్టి కుండ అంటే. మట్టి కుండ ఏంటండి? వాడు నీచుడు, వాడు జ్ఞానం లేనివాడు, వాడు మతి లేనివాడు, వాడు గొప్ప ఎటువంటి గొప్పతనం లేనివాడు, ఎటువంటి బలం లేనివాడు. ఇప్పుడు అందులో పెట్టాడు విమోచన దేవుడు, అందులో హక్కును పెట్టాడు దేవుడు, అందులో అధికారం పెట్టాడు దేవుడు, అందులో దేవునికి శక్తిని పెట్టాడు ఆయన, అందులో దేవునికి రక్షణ పెట్టాడు ఆయన, అందులో దేవునికి విమోచన పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ కుండలోనే దేవుడు తన హక్కునంతటిని పెట్టాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఎందుకంటే ఒకవేళ బంగారు కుండ అనుకున్నాం అనుకోండి, అందులో పెట్టిన దానికంటే బంగారం గొప్పదైపోద్ది, కుండ గొప్పదైపోద్ది. కుండ ఎన్నడూ కూడా అతిశయించకూడదు దేవుని దగ్గర. కుండ ఎన్నడూ కూడా దేవుని దగ్గర అతిశయించకూడదు. మరి బంగారం అయితే ఏముంటుంది? నేను బంగారాన్ని ఏముంటుంది? బంగారం అయితేని నేను బంగారాన్ని,
లేక నేను విలువైన వాడిని, నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, గొప్ప వంశపు వాడిని అని అతిశయిస్తాడు వాడు. కాబట్టి ఆ అవకాశం దేవుడు ఇవ్వట్లేదు. అందుకే మనుషుల చేత తృణీకరించబడి, చేదరించబడి, వెలువేయబడి ఉన్నటువంటి ఆ నీచులుగా ఎంచబడిన వారిలో, ఆ మట్టి ఎటువంటి విలువ లేని వారిలో, భూలోకంలో ఉన్నదానికంటే పరలోకంలో ఉన్నదానికంటే గొప్ప విలువైంది దేవుడు అందులో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే ఆ దేవుని యొక్క విలువైనటువంటి విమోచన, ఆ విమోచన గ్రంథము, విమోచన వాక్యము మట్టి కుండలో పెట్టబడి అంటే ఆ మట్టి కుండలో అంటే మానవ శరీరంలో శరీరం దాలుస్తుంది అని అర్థం. దేవుని స్తోత్రం. ఆ మట్టి కుండ ప్రవక్తకి పోల్చబడింది, ఆ మట్టి కుండ యేసుప్రభువుకు పోల్చబడింది. అదే మట్టి కుండ ఈరోజు వధువుకు పోల్చబడింది, మనకి పోల్చబడింది. మనకి ఎటువంటి విలువ లేదు ఈ లోకంలో. యేసుక్రీస్తుకి ఏ విధంగా విలువ లేదు, మనకి లోకంలో ఎటువంటి విలువ లేదు. ఆయనలో దేవుడు ఉన్నాడు, ఈరోజు వధులో దేవుడు ఉన్నాడు. మరి ఈ శరీరం ఎవరిది? ఆయన అంటే ఇదే ఆయన శరీరమైనది, ఇదే ఆయన శరీరమైనవి. ఈ ఎముకలు ఆయనవి, ఈ శరీరం అయింది. దేవునికి స్తోత్రం. ఈ కాళ్ళు ఆయనవి, ఈ చేతులు ఆయనవి. ఇది ఇందులో దిగొచ్చాడు ఆయన. ఆయన ఇందులో నివాసం చేస్తున్నాడు, ఇందులో మాట్లాడుతున్నాడు ఆయన, ఇందులో చూస్తున్నాడు ఆయన, ఇందులో కార్యాలు చేస్తున్నాడు ఆయన, మానవ శరీరంలో నడుస్తున్నాడు ఆయన, తను బయలుపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకన్నాడు ఆయన, ఈ గ్రంథము దేవుడు తన గుడారంలో సాగతీశాడు. ఏంటంటే ఒక మానవుడగుటకు దేవుని యొద్ద నుండి వచ్చెను. ఈ గ్రంథం భూమి మీదకి ఎలా వచ్చింది? 63 ఎందుకు వచ్చిందండి? ఆ గ్రంథము ఒక మానవుడగుటకు దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది? 63లో వచ్చింది గ్రంథం. ఈ గ్రంథం ఎప్పుడు వచ్చిందండి? 63లో వచ్చింది. దేవునికి మహిమ. ఆయన సర్వశక్తులైన స్థానం నుండి నరుని రూపమును దాల్చుటకు ఒక మానవునిగా తనను తాను మార్చుకునేను. అందువలన ఆయన మానవుని విమోచించుటకు చనిపోగలడు. అక్కడ ఎవరునూ యోగ్యులు లేనప్పుడు మనము ఆయనను చూచు వరకు అక్కడ ఎవరు కూడా యోగ్యులు లేరు. గ్రంథం తెరవడానికి, దాన్ని విమోచించడానికి ఎవ్వరు లేరు. అక్కడ ఏలే ఉన్నాడు, అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ అబ్రహాం ఉన్నాడు, విశ్వాసుల తండ్రి, అక్కడ యోబు ఉన్నాడు, సహనం కలిగిన వ్యక్తి. ఇంత గొప్ప ప్రవక్తలు, గొప్ప వర్తమానికులు, గొప్ప పరిశుద్ధులు, గొప్ప మరి దేవుని పిల్లలందరూ అక్కడ ఉన్నారు, దేవుని దూతలు కూడా ఉన్నారు. కానీ ఈ గ్రంథాన్ని ఎవరైనా విప్పగలరా, విడిపించగలరా అని కేక వినబడుతున్నప్పుడు ఎవ్వరు కూడా ముందు రాలేపోయారు. ఎందుకంటే అటువంటి యోగ్యతను వారు కలిగలేరు అక్కడ. అంటే అర్థం ఏంటంటే వారు విమోచించబడవలసిన వారే తప్ప వాళ్ళు విమోచించేవారు కారు. ఏ మనిషి, అతను ఏలి అయినా మోషే అయినా, చూసారా, అది యోబైనా అబ్రహమైనా, వాళ్ళు విమోచించబడవలసిన వారే తప్ప విమోచించేవారు కారు. దేవుని స్తోత్రం కలుగును గాక. విమోచించేవారు కారు. కాబట్టి వారు చూస్తున్నారు. యోహాను ఏడుస్తున్నాడు. యోహాను ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఆ గ్రంథాన్ని ఎవ్వరు కూడా విడిపించకపోతే విమోచన అనేటువంటిది ఉండదు. ఎవరు అర్హులుగా లేరా, ఎవరు యోగ్యులుగా లేరా. అక్కడ దూతలు కూడా ఉన్నారు, కానీ దూతలకు సంబంధం లేదు. అది ఈ గ్రంథం దూతలకి సంబంధము ఎందుకు లేదు? వారు మానవ శరీరంలో లేరు. వారు మనవలే రక్త మాంసం గలవాడు కాదు. ఈ గ్రంథాన్ని విడిపించడానికి రక్త మాంసం గలవాడు కావాలా. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. అక్కడ ఏలియా రక్త మాంసం గలవాడే ఉన్నాడు. మోషేకి రక్త మాంసాలు ఉన్నాయి, యోబుకి రక్త మాంసాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కానీ వారు ఏం చేయలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. కొంత సమయం తర్వాత ఒక గొర్రెపిల్ల సింహాసనంలో నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చిందమ్మా? సింహాసనంలో ఎవరున్నారు? సింహాసనం మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సింహాసనం మీద ఎవరున్నారు? ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చింది? అక్కడి నుండి వచ్చింది. అంటే అర్థమంటే ఇప్పుడు పాట రాసిన ప్రకారంగా ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన తన మహిమను విడిచిపెట్టి దాసుని రూపం దాల్చి మానవుడిగా దిగొచ్చి, గొర్రెపిల్లగా దిగొచ్చి ఆయన ఆ గ్రంథాన్ని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. గ్రంథాన్ని విడిపించాడు.
ప్రవక్త చెప్తారు చూడండి ఇక్కడ. ఆ గ్రంథం అంటే, ఆ గ్రంథం విడిపించడానికి అక్కడ యోగ్యులు ఎవరు యోగ్యులుగా లేరు, ఎవరు యోగ్యులుగా, కానీ విడిపించబడాలి. అది విమోచన జరగాలంటే మరలా దేవుని యొద్ద ఉండి వచ్చినటువంటి మానవుడు మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది గ్రంథము విడిపించబడాలి. విడిపించబడినప్పుడు మాత్రమే దేవుని పిల్లలకు విమోచన జరుగుతుంది. అందుకే తప్పకుండా గ్రంథం యువతి విమోచించబడాలి. విమోచించబడడానికి, విడిపించడానికి అక్కడ ఎవరు యోగ్యులుగా లేరు. ఇప్పుడు దేవుడే మానవుడై చూసారా, ఇప్పుడు అందరూ అలా చూస్తున్నారు ఎవరు విడిపిస్తారని చెప్పేసి చూసారా. అయితే ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు చూసారా, అక్కడ ఎవరు యోగ్యులుగా లేనప్పుడు మనము ఆయనను చూచు వరకు కాచుకొని ఉందము. ఎవరిని చూసే వరకు కాచుకొని ఉండాలి మనం? ఆయనను చూచు వరకు. ఎందుకంటే ఆయనే వచ్చి దాన్ని విడిపించాలి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆయన చూడాలి. ఎవరైతే ఆ గ్రంథాన్ని విడిపిస్తారో ఆయనను ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి నేత్రం చూస్తుందని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ప్రతి నేత్రము ఆయనను చూచును. చూసారా, ఆయన మనం విమోచించినట్టు. అందుకనే అందరిని విమోచించడానికి అందరూ చూసినట్లుగా ఆయన శిలువ మీద పైకి ఎత్తబడ్డాడు. ఆయన అక్కడ ఎత్తబడ్డాడండి, శిలువ మీదకి ఎత్తబడ్డాడు ఆయన. విషయం చెప్పంటారు ఇక్కడ. ఎందుకు చూడాలి అని ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన చూచు వరకు మనం కాచుకుని ఉందని చెప్పాడు కదా. చూడడానికి గల అవసరం ఏంటి మనకి? ఎందుకు చూడాలి? ఆయన మనం చూడకుండా వెళ్ళి తెచ్చేసి ఇచ్చేచ్చు కదా మనకి. కానీ తప్పకుండా చూడాలి గ్రంథాన్ని. ఆయనను తప్పకుండా చూడాలి. ఆ గ్రంథం విడుదల చేసినప్పుడు తప్పకుండా ఆయనను మనం చూడాలి. ఎందుకంటే ఎవరి పాపముల కొరకు, మన పాపముల కొరకు ఎవరైతే పైకి ఎత్తబడుతున్నారో ఆయన ఇత్తడి సర్పముగా. ఎలాగండి? పాత నిబంధనలో అనేక మంది పాము గుడి చచ్చిపోయారండి. సర్పం గుట్టి చచ్చిపోలేదా? అరణ్యంలో మోషే కాలంలో చచ్చిపోయినప్పుడు అప్పుడు మోషే దేవుడు చెప్పాడంటే, నువ్వు ఇత్తడి సర్పణ చేయన్నాడు. అంటే ఇత్తడితో సర్పణ చేయన్నాడు. మామూలు పాము వచ్చి కుట్టెళ్ళిపోయింది, సర్పట్టు కుట్టెళ్ళిపోయింది. ఆ కుట్టబడిన వాళ్ళందరూ చచ్చిపోయారు. నొరగక్కుని చచ్చిపోతున్నారు. అంటే చచ్చిపోవడానికి టైం ఉంటుంది కదండి. ఈ లోపల దేవుడు ఏం చెప్పాడు? వారికి దాన్ని విరుడు కావాలి కదండి. ఆ విషయానికి ఏం కావాలండి? విరుడు కావాలి. ఇప్పుడు అందుకని విరుడుగా అందరినీ జనం మంత్రాలకు వెళ్తుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఇంజక్షన్లు వచ్చేసాయి. ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు? నిన్ను స్వస్థపరిచి యెహోవాను. అక్కడ ఏ ఇంజక్షన్ లేదు అక్కడ, ఉందంటారా? ఏ డాక్టర్ లేడు అక్కడ, ఏ మంత్రగాడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ. వాడు మంత్రాలు పనిచేయవు. ఇప్పుడు పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఆధారపడుతున్నాం మనం ఎంత ఆధారపడతాం? ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ కాకినాడలో ఉండి కదండి. ఇప్పుడు పిఠాపురం కట్టేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కట్టేస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్ కట్టేస్తున్నారు విద్యకి. ఒకప్పుడు మనం ఏం చేయాలి? కాకినాడ వెళ్ళిపోవలసి వచ్చేవాళ్ళం. అంతక్రితం హైదరాబాద్ వెళ్ళిపోవలసి వచ్చేది విజయవాడ. తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేసాయి, వైజాగ్ వచ్చేసాయి. ఇప్పుడు అక్కడ నుండి కాకినాడ వచ్చేసాయి. ఇప్పుడు అక్కడ నుండి పిఠాపురం వచ్చేసాయి. ఇప్పుడు గొల్లపురంలో కూడా గ్లోబల్ స్కూల్ కట్టేసారు. ఇప్పుడు గొల్లపురంలో గ్లోబల్ స్కూల్, ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్. ఏంటండి? ఆర్కిడ్స్ గ్లోబల్ స్కూల్. చూసారా, మనిషి ఇంకా దూరం వెళ్ళక్కర్లేదు. ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు ఇంకతో హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ, ఆ తర్వాత కాకినాడ. ఇప్పుడు అటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పిఠాపురం కట్టేస్తారు. ఇప్పుడు కట్టేస్తున్నారు లేదా? ఎందుకు? మానవుడికి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించడానికి. చదువు, జ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. విద్య హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చేసింది. అన్నీ నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మీద ఎందుకు ఆధారపడతావు? 10 రూపాయలు వడ్డీ. ఏ వడ్డీ అండి? పీకమకి వచ్చింది కదా, మరి ప్రాణం మీదకి వచ్చింది కదా. ఇంటింటికి వెళ్తాం, అమ్మ ఇచ్చేస్తాను 10 రూపాయలు వడ్డీ కావాలి నాకు. 10 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, వారానికి 10 రూపాయలు అయినా పర్లేదు. ఏమంటుంది? వారానికి 10 రూపాయలు అయినా పర్లేదు. ప్రాణం మీదకి వచ్చేసింది కొడుక్కి. ఏం చేయాలా చూసారండి. ఆవిడ ఆపద అడ్డు పెట్టుకుంటుంది. ఆవిడ 10 రూపాయలు వడ్డీ ఇస్తుంది, వారానికి 10 రూపాయలు వడ్డీ ఇస్తుంది. అది పట్టుకుని తీసుకెళ్ళి బాగు చేయించుకుంటుంది.
ఇంకా అక్కడి నుంచి కట్టనాకి ఇల్లు అమ్ముకోవాలా. ఏం అమ్ముకోవాలండి? ఇల్లు అమ్ముకోవాలా. చూస్తారా? మరి ఆ ఇంటికెళ్ళే బదులు ఇంట్లో మోకరించి, ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను కదా, నేను నీ కుమార్తెని కదా, నేను నీ కుమారుని కదా, దేవుని స్తోత్రం, నీ వాక్యం నాకు ఇచ్చావు కదా, వాక్యంలో స్వస్థత ఉంది కదా, వాక్యంలో ఆత్మ ఉంది కదా, నీవే నాలో ఉన్నావు కదా, నీవే నా దగ్గర ఉన్నావు కదా, నేనైతే నా కుమారుడిని కాకినాడ తీసుకెళ్ళాలా, నీవైతే నాలో ఉన్నావు, నీవే నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నీ వాక్యం నాతో ఉంది, ఈ వాక్యం శక్తి గలది. నేనైతే అక్కడ ఎక్కడికో వెళ్ళాలి డబ్బు పెట్టుకుని హాస్పిటల్కి, నీవైతే ఫ్రీగా నాలో ఉన్నావు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను నేను. చూసారా? మోకరించి ప్రార్థన చేసామని మనం ఎప్పుడైనా ముందు ప్రార్థన చేద్దాం, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అని ఎప్పుడైనా ఆలోచించింది మనకి? రాదండి. ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ముందు కాదు ముందు ప్రార్థన చేసిన తర్వాత, కనీసం ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా గంట అయినా ప్రార్థన చేసిన తర్వాత, దేవునికి అప్పగించిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మోషే దగ్గర ఏ వైద్యుడు లేడు, మోషే వైద్యుడు. నిజాన్ని మోషే వైద్యుడు కాదు, మోషే దగ్గర ఏ మందు లేదు. అంటే మనిషి కావాలి కాబట్టి చూసారా, ఆ మోషేలో ఆ వైద్యుడిని దేవుడు ఉన్నాడు. వైద్యుడు దేవుడు. ఎవరు దేవుడు? నేను స్వస్థపరిచి యెహోవాను నేనే చెప్పాడు. ఆ స్వస్థ యొక్క మందు ఆయనే. ఆయన ఎక్కడున్నాడు? మోషేలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మోషేలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మోషేలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా చచ్చిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మోషే దగ్గరికి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, స్వస్థపరచుకోవడం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మోషే దగ్గరికి వెళ్తే మోషే దాని నుండి ఒక మందు తీస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేం చెప్పాడు, ఈ మాట నమ్ము వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆ రోగం వెంటనే పోయిందండి. ఆ రోగం ఏమైపోయిందండి? వెంటనే పోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు సర్పవారిని కుట్టింది, వారు చేసిన పాపాన్ని బట్టి, తిరుగుబాటుని బట్టి వాళ్ళందరూ చనిపోతున్నారు. అప్పుడు దేవుడిని అడిగాడు, ప్రభువా ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే ఆ సర్పం లాంటి దానిని, ఆ సర్పం పొలుకులో ఇత్తడితో సర్పం చేయి. దేంతో? ఇత్తడితో సర్పం చేయి. ఆ ఇత్తడితో సర్పం చేసి దాన్ని ఏం చేస్తావు అంటే, కర్ర మీద నిలబెట్టు, కర్రగట్టి పైన నిలబెట్టు, కర్రగట్టి చివరన పైకి నిలబెట్టు. అందరూ చూడాలి, ఈ చనిపోతున్న వారు అందరూ కూడా చూడాలి, ఈ మరణిస్తున్న అందరూ చూడాలి. ఎవరైతే సర్పం కుట్టి చనిపోతున్నారో వాళ్ళందరూ చూడాలి. చూసారా? చనిపోకుండా చూడాలి. చనిపోతున్నది ఏం చేయలేం. చూసారా? ఒకవేళ ఎవరైతే చూసారో ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ చూచిన వారందరూ కూడా బ్రతుకుతారు. ఎవరండి? చూచిన వారందరూ కూడా బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారు? వారు చూశారు కాబట్టి. వారు దేన్ని చూశారు? సర్పాన్ని చూశారు. వాళ్ళు ఏం చూశారండి? వారిని కుట్టిన సర్పాన్ని చూశారు. కానీ ఆ సర్పం ఏంటి? ఇత్తడి సర్పం. ఏ సర్పం అది? ఇత్తడి అంటే ఏంటి? ఇత్తడి ఏంటి? తీర్పు. ఇత్తడి అంటే ఏంటండి? ఏంటి ఆ తీర్పు అంటే, చూసారా, ఎవరైతే సర్పం కుట్టిందో ఆ సర్పం కుట్టి చనిపోయేవారు ఆ ఇతర సర్పం చూసినప్పుడు వారు బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటంటే, వారు చనిపోతున్నప్పుడు ఆ ఇతర సర్పం చూస్తున్నప్పుడు వారు బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటంటే, ఆ ఇత్తడి తీర్పు అయినది. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఆ సర్పం చూశారో వారి పాపమునకు పరిహారం అయిపోయింది, వారి పాపమునకు తీర్పు తీర్చబడింది, వారి పాపకి ఏమాత్రం లేదు. అంటే ఆయన వైపు, ఆ సర్పం వైపు చూసిన వారి పాపమే పరిహరించబడుతుంది. ఆ ఇతర సర్పం వైపు ఎవరైతే చూస్తారో వారి పాపమే పరిహరించబడి వారు బ్రతుకుతారు. అంటే చూడని వారు బ్రతకరు. చూడని వారు అక్కడ కండిషన్ ఏంటంటే, ఎవరైతే దాని వైపు చూస్తారో వారు బ్రతుకుతారు. అంటే దాని వైపు ఎవరైతే చూడడానికి నిరాకరిస్తారో వారు ఏమైపోతారు? వారి ప్రాణానికి వారే ఉత్తలవాదులు. చెప్పాడు కదా, రాత్రి మనం చెప్పుకున్నాం.
చూచిన వారు బ్రతుకుతారు, చూడని వారు చచ్చిపోతారు. ఎందుకంటే చూడమని చెప్పాడు ఆయన, కండిషన్ అది. చూసిన వారు అంటే ఎవరైతే చూశారో వారి పాపం పరిహరించబడి వారు బ్రతుకుతారు. అందుకే ఇత్తడి అది సాదృశ్యమైనది, ఇత్తడి సాదృశ్యం అదే. కానీ చూడడానికి ఎవరైతే ఒక మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు, కానీ ఆ మార్గాన్ని ఎవరైతే చూడలేదో, ఆ మార్గాన్ని ఎవరైతే చూడడానికి నిరాకరించారో వారు తప్పకుండా మరణిస్తారు. ఈరోజు కూడా దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు మనకి. ఈరోజు కూడా దేవుడు ఏం చేశాడు మనకి? ఆ మార్గాన్ని తృణీకరిస్తే చనిపోతారు, ఆ మార్గాన్ని అంగీకరిస్తే దాన్ని చూస్తే వారు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఏమంటానంటే అక్కడ ఎవ్వరూ యోగ్యులు లేరు కాబట్టి చూస్తారా, మనము ఆయనను చూచు వరకు కాచుకొని ఉందుము. ఆయన వస్తాడు, ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు, రక్తం చిందిస్తాడు, రక్తాన్ని వెలగా చెల్లిస్తాడు, ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు, ఆ గ్రంథాన్ని విమోచిస్తాడు. ఈ విమోచన కార్యమంతయు ఏంటంటే విమోచన కార్యమంతయు ఆయన ఎలా చేస్తున్నాడో రంగం మీదకి వచ్చి చూసారా, పూర్తి చేసేంత వరకు మనం వేచి ఉందాం, చూద్దాం. ఆయన రంగం మీదకి వచ్చేది కూడా చూద్దాం. చూసారండి, అంటే ఇక్కడ ఎవరు విమోచించబడతారంటే, ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారంటే ఆయన కొరకు కనిపెట్టి చూచువారు మాత్రమే పొందుకుంటారు. దేవుని స్తోత్రం. వారే శరీరం దాలుస్తారు, వారే గ్రంథమై ఉంటారు, వారే గ్రంథంగా శరీరం దాలుస్తారు. దేవుని స్తోత్రం. చూసారా, అది సరి. మనము అది సరి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ గ్రంథం శరీరం దాలుస్తుంది. కాబట్టి తప్పకుండా మనం విమోచన చూడవలసిన వారమై ఉన్నాం, విమోచన ప్రణాళిక మనం చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎవరు ఆయన వ్యక్తపరుస్తారంటే ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఈ వాక్యానికి, ఈ విమోచన గ్రంథానికి మనం శరీరం కావాల్సిన వారమై ఉన్నాం. అర్థమవుతుంది ప్రియులారా? చూసారండి. కాబట్టి వచ్చే వారం మళ్ళీ దాన్ని కొనసాగించుకుందాం. మరి కాబట్టి ప్రియులారా, అక్కడ అందుకని సంఘోషం మాట్లాడుతూ ఇంకో మాట చదివి ముగిస్తాను. దీన్ని చదివి నన్ను ఇప్పుడు యేసుప్రభు అధికారం పొందుకున్నాడు కదా. అంటే విమోచన గ్రంథాన్ని ఆయన విమోచించాడు కాబట్టి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. అధికారం కలిగి ఉన్నాడంటే మీరు వెళ్ళండి అంటున్నాడు ఆయన. అంటే వధువును పంపిస్తున్నాడు ఆయన. రంగం మీదకి ఎవరు పంపిస్తున్నాడు? ఆయన వధువును పంపిస్తున్నాడు. మీరు వెల్లుడి. చూసారా, నేను మీతో వచ్చేదను. భూమి మీద మీరు దేనిని బంధింతురో నేను వాటిని పరలోకమందు బంధింతును. ఏమన్నాడు ఆయన? భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. భూమి మీద మీరు వేటిని విప్పుదురో నేను వాటిని పరలోకమందును విప్పుదును. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? తన సంఘంతో మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ శిష్యుల సంఘం అయినారు. చూసారు, తన ప్రవక్త గురించి మాట్లాడుతూ గొప్ప పరిశుద్ధ సంఘం. ఏమన్నాడు ఆయన? గొప్ప పరిశుద్ధ సంఘము. ఈ కార్యములను చేయుటకు కేవలము దానికున్న అధికారమును గ్రహిస్తే చాలును. సంఘం ఏం చేయాలంటండి? ఈ కార్యాలు చేయడానికి, ఈ అధికారిక పూర్వకమైన కార్యాలు చేయడానికి సంఘం ఏం చేయాలంటండి? గ్రహిస్తే చాలు. జస్ట్ గ్రహింపు కలిగి ఉండి చాలు మనకి. చూసారు, అయితే అది జరగలదా, అది జరుగుతుందా అని ఆలోచిస్తూ ఎంతో సందేహము మరియు భయము మరియు వణుకు ఉండి ఉన్నవి. అంటే ఇది ఎలా జరుగుతుంది, మనకు ఎలా సాధ్యము, దేవుడి కదా చేసేది, మనం ఎలా చేయగలుగుతాం, ఇది జరుగుతుందా అని మనుషులు ఏముందంటే సందేహం, అంటే అనుమానం. రెండోది భయం కూడా ఉంది. మూడోది ఏముందంటే వణికిపోతున్నాడు మనిషి. చూసారా, కానీ ఈ సందేహము, ఈ భయము, ఈ వణుకు మనకున్నా దేవుడైతే ఫిక్స్ అయిపోయాడు. దేవుడైతే ఏం చేశాడండి? ఫిక్స్ అయిపోయాడు. నీ ద్వారానే చేయాలని, నీ ద్వారానే చెయ్యాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ భయాన్ని, ఈ వణుకుని విడిచిపెట్టి ఆయన ఏమనుకున్నాడో అది మనం చూడాలి, అది పట్టుకోవాలి. మనం ఆయన ఉద్దేశాన్ని పట్టుకోవాలి, మన పట్ల ఆయన చిత్తాన్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఉన్నంత కాలము సంఘం ఎన్నడూ సరిగ్గా నిలబడదు. ఈ భయం ఉన్నంతకాలం సంఘం నిలబడదు, ఈ వణుకున్నంతకాలం సంఘం నిలబడదు. సంఘానికి అనుమానం, అదే మరి సందేహం ఉన్నంతకాలము సంఘం ఆ అధికారంలో నిలబడదు. దేవుని స్తోత్రం. చూసారా, ఇప్పుడు సంఘము అధికారము కలిగినది అయినది, తన అధికారాన్ని వాడుకోవాలి ఇప్పుడు. దేవుని స్తోత్రం.
చూసారా? కాబట్టి అది ఉన్నంతకాలం అది సంఘం నిలబడదు. మరియు ఎప్పుడైతే భయమును కూర్చిన ప్రతి మాట తొలగిపోయి మరియు పరిశుద్ధాత్మ చేత సంఘం పూర్తిగా నియంత్రించబడుతుందో అప్పుడు భయాలని తొలగిపోతాయి. సంఘం పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడాలండి. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడాలా. ఏం పడాలండి? ఇప్పుడు చాలామంది మాకు హక్కు ఉన్నది, మాకేముందండి, మాకు హక్కు ఉంది, మాకు స్వాతంత్రం ఉంది, నువ్వే కూడా మాకు చెప్పడానికి. దేవుని స్తోత్రం. చూసారా? అటువంటి వారిని దేవుడు వదిలేస్తాడు. కానీ ఆయన ఎన్నుకున్న వారిని ఆయన ఆత్మచేత ఆయన నియంత్రిస్తాడు. ఆయన ఎందుకు నియంత్రిస్తాడు? వారికి అధికారం ఇవ్వబోతున్నాడు, వారికి శక్తి ఇవ్వబోతున్నాడు వారికి. అందుకే నియంత్రించాలి. ఎందుకంటే ఆ అధికారాన్ని ఎలా వాడాలో నీకు తెలియదు, ఆ అధికారాన్ని ఎలా వాడాలో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ప్రవక్త 1 ఈడుపు 2 ఈడుపు 3 ఇచ్చాడు. 1 ఈడుపు ప్రవక్త చెప్పేశాడు, 2 ఈడుపు ప్రవక్త చెప్పేశాడు. అందుకని దేవుడు చూస్తుంటే 3వ ఈడుపు చెప్పడానికి వీలు లేదు, దానికి అనుకరణ లేదు అని చెప్పాడు. ప్రవక్త కూడా చెప్పలేదు, దాన్ని చేశాడు తప్ప దేవుడు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే అనుకరణ వచ్చేస్తుంది. దాన్ని ఆపరేట్ చేసేటువంటి జ్ఞానము, అనుభవం మనకు ఉండదు. అందుకని దేవుడు మనల్ని నియంత్రించి, పరిశుద్ధాత్మ మనల్ని నియంత్రించి, ఈ పరిశుద్ధాత్మ ఏం చేయమని చెప్తుందో, పరిశుద్ధాత్మ ఏది పలకమని చెప్తుందో, పరిశుద్ధాత్మ ఏ కార్యం చేయమని చెప్తుందో, పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో అలాగ మనం నడవలసిన వారమైనాము. మనం చెప్పిన మాట మీకు, మనం టెంపర్గా ఉండిపోకూడదు. టెంపర్ అంటే ఏంటి? పిలుసుగా. మనం ఎలా ఉండాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్గా అంటే అర్థం అంటే ఎలా వంచితే అలా వంగిలాగా ఉండాలి. దేవుని ఇష్టం. అంటే పరిశుద్ధాత్మ చేతిలో మనం ఎలా ఉండాలంటే బందీలుగా ఉండాలి. పరిశుద్ధాత్మక చేతిలో ఆధీనంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. నియంత్రణలో మనం ఉండాలి. మనం పరిశుద్ధాత్మక నియంత్రణలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ఏది చెప్తుందో అదే చేస్తాం. పరిశుద్ధాత్మకు లోబడి నేర్చుకోవాలి. మనం దేవునికి వాక్యానికి లోబడి నేర్చుకోవాలా. దేవునికి వాక్యాన్ని గౌరవించి నేర్చుకోవాలా. దేవునికి మార్గాన్ని నడవడం నేర్చుకోవాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు రక్షించబడినప్పటికీ నీకు నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు దేవునికి బానిసమైనావు. నీవు దెయ్యం నుండి విడిపించబడ్డావు, దేవుని చేతిలో ఉన్నావు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? మనం దేవుని స్తోత్రం. అంతేకాదు పరలోకానికి చెందిన ప్రతి దానిని వారు తమ వెనుక కలిగి ఉన్నారు. అంత మాత్రం కదండి, ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళు ఈ సంఘము పరలోకానికి చెందిన ప్రతిదీ వారి వెనుక కలిగి ఉన్నారు. వారు సింహాసనానికి రాయబారులై ఉన్నారు. ఖచ్చితంగా క్రీస్తు యొక్క రాయబారికి అధికారం ఉంటుంది. మరియు క్రీస్తుకు సొంతమై ఉన్న ప్రతి ఆ రాయబారికి చెందుతుంది. మరియు ఆయన ఇట్లు చెప్పాడు, సర్వలోకములకు వెలుడి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మరియు ఒక సాక్షి అనగా ఒక రాయబారి, అతడు వచ్చి సరిగ్గా మీ చేతిలోనే ఉన్నది. చూసారా? అతను వచ్చి ఏమన్నాడంటే, మరి ఏదో ఒక దానిని గురించి సాక్ష్యం ఇచ్చుటైనది, పరలోకపు అధికారం అంతయు సరిగ్గా మీ చేతుల్లోనే ఉన్నది. పరలోక అధికారం అంతా ఎక్కడ ఉందండి? మనం ప్రార్థన చేసి జ్వరాన్ని కూడా పోగొట్టుకెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేసి మనకున్న జ్వరాన్ని కూడా మనం ఏం చేయగలిగిపోతున్నామండి? కాబట్టి ప్రియులారా, కాబట్టి మనకి ఏదైనా జరిగినప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం రావాల్సింది దేవుడు జ్ఞాపకం రావాలి. అసలు ఆపదలో ఆయన జ్ఞాపకం రావడం ఏంటి? మనకి ఆపదలో ఆయన జ్ఞాపకం రావడం ఏంటండి? అంటే ఉట్టప్పుడు జ్ఞాపకం లేడం మనకి అర్థం, అంతగా అర్థం కాదు. ఎల్లప్పుడూ మనం ప్రార్థన పూర్వకంగా జీవించాలి. మనం ఎల్లప్పుడూ వాక్య ప్రకారంగా జీవించాలి. ఎల్లప్పుడూ వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యానికి లోబడాలి, వాక్య మార్గంలో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారండి? కాబట్టి ఆ సాక్ష్యం ఇచ్చుటైనది, పరలోక అధికారం అంతయు సరిగ్గా మీ చేతిలోనే ఉన్నది. మనం ఎందుకు ఇట్లున్నాము? మరియు సంఘము గొడ్రాలుగా ఉన్నది, మరియు మనము ఎదుగుదల లేకుండా ఉన్నాము. దానికి కారణం మనము ఈ కార్యములను గుర్తించకపోవటమే. చూసారా? కారణం ఏంటంటే ఈరోజు సంఘంలో అద్భుతాలు జరగట్లేదు, ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే మనం గుర్తించకపోవటమే. కొన్నిసార్లు సంఘర్షణలు జరుగుతాయండి, స్వస్థత జరుగుతుంది. కారణం ఏంటి?
కారణం ఏంటి? అక్కడ నిజమైన బోధ కాదు కదా, నిజమైన సంఘం కాదు కదా, వర్తమానం అక్కడ లేదు కదా. మరి ఎందుకు జరుగుతుంది అక్కడ? పరిశుద్ధత అక్కడ లేదు కదా. ఎందుకు జరుగుతుంది స్వస్థత? అతనికి విశ్వాసాన్ని బట్టి. అర్థమవుతుందండి? ఆ విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. కనీసం ఆ విశ్వాసం కూడా కలిగి లేకుండా వర్తమాన సంఘంలో కూర్చునే జనం. అర్థమవుతుందండి? కాబట్టి స్వస్థపరిచేవాడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తిలోపం ఏమాత్రం ఆయనకి లేదు. కానీ ఆయన నుండి స్వస్థత పొందేటువంటి విశ్వాసం ఈరోజు ప్రజల్లో లేదు. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఒక 10 నిమిషాలు ఎక్కువైతే మూతి తిరుపుకోవడం, వాక్యం 10 నిమిషాలు ఎక్కువైతే ఎందుకు? అంతమంది వారు చెప్పాను, దేవుడు నిన్ను పట్టుకున్నాడా? నువ్వు దేవుడిని పట్టుకున్నావా? ఒకవేళ దేవుడు నిన్ను పట్టుకుంటే దేవుని స్తోత్రం. ప్రియులారా, అర్థమైందండి? కాబట్టి విశ్వాసం ఉండాలి. నువ్వు కూర్చున్న ప్లేస్లో దేవుడు ఇప్పుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాడు అన్నట్లయితే నువ్వు స్వస్థత పొందకుండా వెళ్ళలేవు. ఎందుకంటే భయం చెప్పంటే ఇప్పుడు దేవుడు స్వస్థపరచాడండి. ఇప్పుడు దేవుడు స్వస్థపరచాడు. ఆయన ఎప్పుడో స్వస్థపరిచేశాడు. ఆయన ఎప్పుడో స్వస్థపరిచేశాడు. ఆయనలో లోపం లేదు. ఆయన ఎప్పుడో స్వస్థపరిచేశాడు. అర్థమైందండి? ఇప్పుడు స్వస్థపరిచేది ఏంటి? నీ విశ్వాసము. నా విశ్వాసమే స్వస్థపరిచేది. ఆయన ఎప్పుడో స్వస్థపరిచేసే సమస్త కార్యాలు ఆయన ఎప్పుడో సంపూర్ణ చేశాడు. ఆయన ఇప్పుడు స్వస్థపరిచేది నీ దగ్గర వచ్చింది, నీది ఉంది, నీ భాగమైంది. నీలోని విశ్వాసమే స్వస్థపరిచేది. అర్థమైందండి? అంటే అర్థమైంది తెలిసినట్టండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. సార్ అయిపోయింది. ఈ మాట చెప్పి ముగిస్తాను. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి లేక మీ తండ్రి నీ కొరకు ఒక వస్తువును కొని నీ ఇంటికి నీకు పార్సిల్ చేశాడు. నీ కొరకు ఒక వస్తువు కొని, ఒక విలువైన వస్తువు కొని, డబ్బులు చెల్లించి కొని నీకు పార్సిల్ చేశాడా లేదా అనుకుందాం. దేవుని స్తోత్రం. అంటే దీనికి మీకు అర్థం అడుగు చెప్తున్నాను నేను. అప్పుడు ఆ కొరియర్ వాడు ఏం చేశాడంటే గేట్ దగ్గరకు వచ్చి ఏవండి అని పిలిచాడు లేదా? అమ్మా అందరు ఎక్కడ ఉన్నారా? ఏవండి అని పిలిచాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? లోపల నుంచి బయటకు వస్తాం. మీ కొరకు పార్సిల్ వచ్చిందండి. ఏమొచ్చింది? పార్సిల్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ పార్సిల్ మీద మన అడ్రస్ ఉంది చూసారా? మన తండ్రి అడ్రస్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో అది ఎక్కడ చేయాలి అడ్రస్ ఉంటుంది అది. అప్పుడు ఏం చేయాలి మనం? మందని చెప్పేసి తీసుకుని సంతకం పెట్టి తీసుకోవాలి. అంతేనండి? అంతేనా? సంతకం ఎందుకు? అది పూర్తిగా నీ అంగీకారం తెలపటం. పూర్తిగా నీ అంగీకారాన్ని సంతకం పెట్ట ఇలా ఇచ్చిన వెంటనే సంతకం పెట్టండి సార్ అంటాడు. ఇలా ఇచ్చిన వెంటనే అంటాడు, రిజిస్టర్ కూడా చేస్తాడు. ఇలా ఇచ్చిన వెంటనే సంతకం పెట్టండి సార్ అంటాడు. అంటే ఆ వస్తువు నీకు వచ్చిందని అని రుజువు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంతేనండి? ఇప్పుడు నీకు కావాల్సిన దాన్ని తెరిచి చూస్తే అది నీదని నమ్మి దాన్ని తెరిచి చూస్తే అది నీకు ఏదైతే కావాలో అది నీ తండ్రి పంపించాడు. అది దానికి వెల ఎవరు చెల్లించారు? ఆయనే చెల్లించాడు. దాని కొరకు మళ్ళీ వెల చెల్లించక్కర్లేదు. ఆయన పని అయిపోయింది. ఆయన డబ్బులు ఇచ్చేసాడు, కొనేసాడు, పార్సిల్ చేయించేసాడు, పోస్టులో ఏం చేశాడు, అది నీ దగ్గరకు వచ్చేసింది. అదేవిధంగా కల్వరి శిలువలో ఆయన నీ కొరకు స్వస్థత కొనేసాడు. ఆయన తన రక్తంతో రక్షణ కొనేసాడు. తన రక్తంతో అక్కడ పార్సిల్ చేసేసాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది. అది నీ తలుపు తట్టుచున్నది, అది నీ గుమ్మాన్ని తట్టుచున్నది, నీ హృదయం తట్టుచున్నది. ఇదిగో ఈ పార్సిల్, ఈ స్వస్థత నీ కొరకే, ఈ రక్షణ నీ కొరకే, ఈవి నీ కొరకే, ఈ ఆశీర్వాదం నీ కొరకే, ఈ దీవెన నీ కొరకే. దేవుని స్తోత్రం. పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చేసాడు. ఎవరు ఇచ్చేశారు? ఎవరి పోస్ట్ మ్యాను? ప్రవక్తో సేవకుడు. అంతే కదా? ఈ వాక్యాన్ని ఎవరో నీ దగ్గర తెచ్చేది ఎవరండి? లేక పరిశుద్ధాత్మ అనుకో. ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీకు బోధన చేసి నీకు ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు కూర్చుని ఏం చేయాలంటే నీ హృదయం తడుతుంది నీదే అని చెప్పేసి. ఇప్పుడు కూర్చుని ఏం చేయాలంటే అది నాదే అని నువ్వు తీసుకోవాల్సిన వాడవే అన్నావు. ఒకవేళ తీసుకోకుండా వెళ్ళిపోతే అది వాళ్ళ ఎట్లా వెళ్ళిపోతుంది.
అది నీకు సంబంధించి ఉండదు. ఒకవేళ తీసుకుంటే ఆ తీసుకుని ఓపెన్ చేస్తే అది నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది నీ తండ్రి ముందుగానే ఎరిగి అది నీకు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? నీ దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? మళ్ళా స్వస్థపరచబోడు ఆయన, మళ్ళా స్వస్థపరచబోడు ఆయన. అది నీ దగ్గర ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ దగ్గర ఉంది. అది తీసుకున్న తర్వాత తీసుకో, నీవు హృదయంతో తీసుకో. అందుకే క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతును అని చెప్పాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియరా, అట్టి విశ్వాసం నీలో ఉంటే, అటువంటి విశ్వాసం నీలో ఉంటే, అటువంటి భయం నీలో పోతే నీకు సర్వాధికారం ఇయ్యబడింది అని గ్రహించగలవు. ఒకవేళ అది గ్రహింపు వస్తే, అటువంటి గ్రహింపు వస్తే దేవుని స్తోత్రం, ఆయన వధువుగా ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. అందులో నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుని